మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న సైబర్ మోసగాలను మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గుర్రం నవీన్ చందర్ అనే వ్యక్తిని నమ్మించి నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించి ఏకంగా 7 కోట్ల రూపాయల నకిలీ లాభాలను చూపించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి పలు దఫాలుగా 36,35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే కేవలం 5,000 రూపాయలు మాత్రమే తిరిగి వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మా టీము వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడి నుంచి 8 అక్యూజ్ ని తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే మా దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఫిబ్రవరిలో. క్రైమ్ నెంబర్ వచ్చేసి 185/26. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇందులో కంప్లైనెంట్ 36,30,010 రూపీస్ లాస్ అవుతాడు కదా. సో అందులో అతను కొన్ని ట్రాన్సాక్షన్స్ లో 4 అకౌంట్స్ కి ఆ అమౌంట్ ని పంపించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది అకౌంట్ ని మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ లేయర్ లో మనకి ఒక అక్యూజ్ దొరుకుతాడు. ఈ మంత్ 8th కి ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అక్యూజ్ ని అరెస్ట్ చేసినప్పుడు వెరిఫై చేస్తే మనకి అదర్ అక్యూజ్ ఉన్నారు, ఇది మ్యూల్ అకౌంట్ గా ఆపరేట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యి మనము వాళ్ళ గురించి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్లాల్సి వచ్చింది. ఏపీకి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఇంకో మెయిన్ అక్యూజ్డ్ కూడా హూ హ్యాస్ టేకెన్ దిస్ అకౌంట్ డీటెయిల్స్ ని అతను హోల్డ్ చేస్తున్నాడు. అతను కూడా మనకి దొరకడం జరుగుతుంది. అతను దొరికినప్పుడు అతను ఒక ఇంట్లో ఉంటాడు. అది ఇట్ ఈస్ ఎ డూప్లెక్స్ హౌస్. ఆ డూప్లెక్స్ హౌస్ లో ఈ ఫోన్స్, చెక్ బుక్స్, పాస్బుక్స్, ఈవెన్ సిమ్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అండ్ అదర్ ఐడెంటిటీస్, రౌటర్స్, ల్యాప్టాప్ అండ్ 2 ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆ బిల్డింగ్ లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ సీజ్ చేయడము, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తో తీసుకుని ఈ అక్యూజ్డ్ ని తీసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది.